పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. అంతా ఆయనతో ఇష్టారీతిన తెలంగాణ కాంగ్రెస్లో రేవంత్ రెడ్డి ఫైనల్. తిరుగులేని లీడర్గా ఎదిగిపోయిన రేవంత్ రెడ్డి ఆయన ఏం చెప్తే అదే, ఎంత చెప్తే అంత. కాంగ్రెస్ పార్టీని తన చేతుల్లో ఉంచుకున్న సీఎం. కాంగ్రెస్ పార్టీకి శతాబ్దం పైన చరిత్ర ఉంది. దాదాపు 130 ఏళ్ల కాంగ్రెస్ అని చెప్పుకుంటున్న కాంగ్రెస్ పార్టీకి ఇప్పటికీ కూడా ఒక విధానం ప్రకారం రాష్ట్రంలో హక్కులుండవు. కానీ ప్రస్తుతం తెలంగాణ పరిస్థితి చూస్తే అందుకు భిన్నంగానే ఉందని తెలుస్తుంది. కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడు కూడా ఒక సీఎం శాశ్వతంగా ఉంటున్న దాఖలాలు ఇదివరకు గమనించలేదు. గతంలో కూడా సీల్డ్ కవర్లో సీఎంలను సెలెక్ట్ చేసిన కాంగ్రెస్ గవర్నమెంట్, కాంగ్రెస్ అధిష్టాన నేతల్ని చాలా చూశాం. అయితే ప్రస్తుతం ట్రెండ్ మారింది. రాష్ట్రంలో సింగిల్ మెన్ల ఆధిపత్యం ఉన్న నేపథ్యంలో ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ కూడా అక్కడి లీడర్లకు ప్రాధాన్యత ఇవ్వాల్సి వస్తుంది. ప్రస్తుతం రేవంత్ రెడ్డి సీఎంగా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ పాలనలో సాగుతుంది. అయితే కాంగ్రెస్ పార్టీకి పెద్దగా వ్యతిరేకత ప్రజల్లో కనిపించడం లేదు. దీనికి కారణం రేవంత్ రెడ్డి ఎప్పటికప్పుడు తన వ్యూహాలు మార్చుకుంటూ ప్రజలకు దగ్గరగా ఉండడమే. రేవంత్ రెడ్డి కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రజాస్వామ్యం విరుద్ధంగా ప్రవర్తించిన దాఖలు లేవు. అదే సందర్భంలోని ఎక్కడ కూడా ఇతర సహచర నాయకులను కూడా తనకు వ్యతిరేకంగా మార్చుకుంటున్న దాఖలాలు లేవు. ఒకవేళ ఎవరైనా నాయకులు తనకు విరుద్ధంగా ప్రయత్నిస్తే దాన్ని ఎలా కట్ చేయాలో రేవంత్ రెడ్డికి బాగా తెలుసు. సరిగ్గా ఇదే ఫార్ములాని గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి నుంచి చూశాం. తనకి ఇబ్బంది లేకుండానే అటు అధిష్టానం నుంచి ఓకే అనిపించుకుంటూనే ఇక్కడ లోకల్ నాయకత్వాన్ని కూడా తన అదుపులో ఉంచుకోవడం రాజశేఖర రెడ్డికి మాత్రమే అప్పట్లో చెల్లింది. ఇప్పుడు చాలా సంవత్సరాల తర్వాత తెలంగాణ కాంగ్రెస్ గవర్నమెంట్లో సీఎం రేవంత్ నేతృత్వంలో అదే చూస్తున్నామని రాజకీయ నిపుణులు అంటున్నారు. ఇక తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని తన చేతుల్లోకి తీసుకున్నారు. కాంగ్రెస్లో ప్రస్తుతం నడిచేదంతా రేవంత్దే. ఆయన హవా ముందు మరో నేత లేకుండా పోతున్నారు. రేవంత్కు కూడా కాంగ్రెస్ నాయకత్వం పూర్తి స్థాయి స్వేచ్ఛనిచ్చిందని అంటున్నారు. హైకమాండ్ ఆదేశాలతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన నిర్ణయాలను యథేచ్ఛగా స్వేచ్ఛగా తీసుకుంటున్నారని చెబుతున్నారు. సాధారణంగా కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు అంతే స్థాయిలో స్వపక్షంలో విపక్షం కూడా బలంగా ఉంటుంది. కానీ తెలంగాణలో మాత్రం అంతా ఏకపక్షంగానే నడుస్తుందనేది వాస్తవం. అది నేతలతో పాటు కేడర్ కూడా అంగీకరిస్తున్న విషయం. అందుకే రేవంత్ రెడ్డి 10 ఏళ్లు తానే ముఖ్యమంత్రిని ధైర్యంగా చెప్పుకుంటున్నారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్న ఏ రాష్ట్రంలోనైనా సరే అక్కడ ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా మరో వర్గం ఖచ్చితంగా ఉంటుంది. కర్ణాటకలో సిద్ధరామయ్యకు వ్యతిరేకంగా డీకే శివకుమార్ వర్గం నిరంతరం పనిచేస్తుంటుంది. హైకమాండ్కి వెళ్లి సిద్ధరామయ్యపై ఫిర్యాదు చేస్తుంది. కానీ రేవంత్ రెడ్డి విషయంలో మాత్రం రివర్స్లో ఉంది. అసమ్మతి నేతలకు ఢిల్లీ లోటెన్ జనపద్ గేట్లు తెచ్చుకునే పరిస్థితులు లేవంటున్నారు. తాను తీసుకునే ప్రతి నిర్ణయాన్ని రాహుల్తో చెప్పి రేవంత్ చేస్తుండడమే ఇందుకు కారణమని, తాను అటువంటి నిర్ణయం తీసుకోవడానికి గల కారణాలను కూడా రాహుల్కి చెప్పి రేవంత్ ఒప్పిస్తుండడంతో అసమ్మతి గలానికి అక్కడ ఛాన్స్ లేకుండా పోయిందంటున్నారు. పదవుల పంపిణీలోనూ పార్టీ విషయంలోనూ నియామకాలను రేవంత్ రెడ్డిదే పాయిచేయి. పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ నామమాత్రంగానే మారిపోయారు. రేవంత్ చెప్పిన సూచనలు పార్టీ నేతలకు చేరవేయడమే మీనాక్షి పని అని ఒక సీనియర్ నేత వ్యాఖ్యానించడం విశేషం. అందుకే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటై 2 ఏళ్లు గడుస్తున్నప్పటికీ ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా వాయిస్ వినిపించేవారు లేరు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కొంతకాలం ఎగిరెగిరి పడినా ఆ తర్వాత పరిస్థితుల్ని అర్థం చేసుకుని ఆయన కూడా సైలెంట్ అయ్యారంటున్నారు. మొత్తం మీద ప్రస్తుతం కాంగ్రెస్లో రేవంత్ రెడ్డి ఏం చెబితే అది జరుగుతుంది. అందుకే నేతలు రేవంత్ రెడ్డితో కలిసి ఆయనను ప్రసన్నం చేసుకునే పనిలో ఉన్నారని పార్టీలో ఇన్నర్ వర్గాల టాక్. రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుంది ఎవరికి అంచనా ఉండదు. ముఖ్యంగా తెలంగాణ రాజకీయాలు చాలా భిన్నంగా ఉంటాయి. సాధారణ రాజకీయాల కన్నా తేటగా కనిపించి కనువిందు చేస్తుంటాయి. సీఎం రేవంత్ రెడ్డి మరో 10 ఏళ్ల పాటు తానే ముఖ్యమంత్రిని తనకు అధిష్టానం అండదండలు పరిపుష్టిగా ఉన్నాయని చెప్పుకుంటున్నారు. ఈ క్రమంలో మిగతా నేతలందరూ కూడా వేరే పార్టీలోకి, అంటే ముఖ్యంగా ఉద్దండులు అనిపించుకున్న వారందరూ కూడా వేరే పార్టీలోకి వెళ్ళిపోతుండడంతో ఇక సీఎంకు ఎట్టి పరిస్థితుల్లోనూ ఎదురలేదని చెప్పాలి. రేవంత్ రెడ్డి కూడా ఎప్పటికప్పుడు తన వ్యూహాన్ని మార్చుకుంటూ ఎవరిని ఎక్కడ ఎలా ఉంచాలో అలాగే ఉంచుతున్నారు. ఇలాంటి పరిస్థితి గతంలో చెప్పినట్లు రాజశేఖర రెడ్డి హయాంలో కూడా చూసాం. అయితే ఇది ఎప్పుడు ఒకేలా ఉంటుందని నమ్మలేం. ఎంతవరకు కాంగ్రెస్ పార్టీలో రాజశేఖర రెడ్డి లాంటి వారు, రేవంత్ రెడ్డి వారు ఉంటారో అప్పుడు మాత్రమే ఇలాంటి అరుదైన దృశ్యాల్ని ఇలా ఎప్పటికైనా చూడవచ్చు. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు